మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన కోర్టులో ఆదివారం హాజరుపరిచారు. అనంతరం ఇవాళ తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాంబాబును పోలీసులు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఎస్కార్ట్ నడుమ ప్రత్యేక వాహనంలో ఆయనను రాజమండ్రికి తరలించారు. సోమవారం ఉదయం సరిగ్గా 4 గంటల 5 నిమిషాలకు అంబటి రాంబాబును జైలు ప్రాంగణం తీసుకొచ్చారు. జైలు వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించిన అధికారులు అంబటి రాంబాబు కోసం కుటుంబ సభ్యులు పంపిన దుస్తులను సంచుల్లో పంపేందుకు సైతం అనుమతించలేదు. అంతకుముందు కోర్టులో తన గోడును వెళ్లబోసుకున్న అంబటి తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఒకప్పటి మంత్రిని ఇలా అత్యంత వేగంగా రాజమండ్రి జైలుకు తరలించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం కొత్తగా అలవాటు చేయొద్దు.